సార్ వచ్చేసారా? లోపల ఉన్నారు. అయ్యో లేట్ అయిపోయింది సార్, కొంచెం తప్పుకోండి సార్. సార్ ప్లీజ్ తప్పుకోండి సార్. అయ్యో సార్, మధ్యాహ్నం తర్వాత కదా వస్తా అని చెప్పారు. గుడ్ మార్నింగ్ కుమార్. మధ్యాహ్నం వరకు వెయిట్ చేయలేకపోయాను, అందుకే. ఓకే సార్. ఏ కోర్టులో ఉన్నారు? 5వ వార్డులోనా? ఏంటి సార్ నేను చెప్పింది మర్చిపోయారా? మెజిస్ట్రేట్ కోర్టుకు రండి సార్. తర్వాత వారెంట్ తీసుకోవడం మర్చిపోకండి సార్. 100 పనులు ఏం చేయాలో అర్థం కావడం లేదు. తర్వాత మీ విషయం గురించి ఒక వకీల్తో మాట్లాడాను. ఉండండి, మళ్ళీ మాట్లాడి చూస్తాను. ఆయన బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వకీలేగా. ఏంటి అలా అడిగారు? మేము చాలా అనుభవం ఉన్న వాళ్ళతో మాత్రమే డీల్ చేస్తాం. ఆయన చాలా బిజీ, ఏ కోర్టులో ఉన్నారో తెలుసుకోవడమే కష్టం. చెప్పండి కుమారనా. ఎవిన్ సార్, ఇప్పుడు ఏ కోర్టులో ఉన్నారు? కోర్టులోనా? కోర్టులో ఉంటే నేను ఫోన్ తీస్తానా? ఖాళీగా క్యాంటీన్లో కూర్చొని వడదింటున్నా. సార్ మీరు అది మీ జూనియర్కి ఇచ్చి కొంచెం త్వరగా వస్తారా? అయ్యో, అతను వచ్చేసాడా? 2 నిమిషాలు వస్తున్నా. అతన్ని పట్టుంచండి, పారిపోతాడేమో. ఏంటి వకీలు, కోర్టు గౌన్ తీసుకుని బయలుదేరావు? కంగారు పడకండి, పని మీదే వెళ్తున్నా. సరే, ఈ బండిల్ మార్నింగ్ ఇది మధ్యాహ్నం కేస్తి. మధ్యాహ్నం ఇస్తా. మర్చిపోవద్దు. హలో కుమార్. రండి సార్. చూడండి సార్, ఈయనే యాంటో సార్. ఎబిన్ మాథ్యూ. ప్రభువుకు స్తోత్రములు. ఇలా చూడండి సార్, ఈయన నాకు చాలా బాగా కావాల్సిన వాడు కాబట్టి ఈయన కేసును ప్రత్యేకంగా మీకు అప్పగిస్తున్నాను. మిగతా విషయాన్ని సార్తో డైరెక్ట్ గా మాట్లాడుకోండి. నాకు ఒక చిన్న పని దీన్ని వెళ్ళొస్తాను. కుమార్, మనం మళ్ళీ మీట్ అవుదాం. థాంక్యూ. ఓకే సార్. ఓకే సార్. అసలు ఏం కేసు మీది? సార్, మనం ఆఫీస్లో కూర్చొని మాట్లాడదామా? ఓకే, మీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడదాం. ఉందా సార్? నా ఆఫీస్లో వద్దు, మీ ఆఫీస్లో కూర్చుందామా? నా ఆఫీస్లో? నా ఆఫీస్కి వెళ్దాం. ఈ కాంపెన్సేషన్ దొరకడానికి టైం పడుతుందా? 1 నిమిషం. సార్,
నువ్వు ఆ విజయ్ని కొట్టినట్టు ఏదైనా సాక్ష్యం ఉందా? లేదు సార్. అయితే మనం కోర్టులో చెప్పబోయేది ఏంటంటే బార్లో తాగి వస్తుంటే పోలీసులు ఆపినప్పుడు జరిగిన గొడవలో తలకి గాయమయ్యి చనిపోయాడనో, అప్పుడు ఆ పోలీసులే విజయ్ని హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత విజయ్ ఫ్రెండ్ అయిన నీ మీద ఆ నిందను మోపారని వాదించబోతున్నాం. మనం పోలీసుల్ని ఇరికిద్దాం. ఎలా ఉంది? చెప్పవయ్యా. హలో, నేను అడ్వకేట్ ఎబిన్ని. ఆ రోజు చెప్పానుగా, వీలైనంత త్వరగా ఆ ప్రాపర్టీని ఖాళీ చేయించండి. అయ్యో, ఉన్నట్టుండి ఖాళీ చేయమంటే ఎలా? ఇప్పుడు అక్కడ మనుషులు ఉన్నారు. ఆ విషయాలన్నీ నాకు అనవసరం. ముందు ఖాళీ చేయించండి. నాకు ప్రెషర్ పెరుగుతూ ఉంది. అయ్యో, కొంచెం అర్థం చేసుకో. ఇప్పుడు దాన్ని ఇంకొకరు యూజ్ చేస్తున్నారు. ఇలాంటి ఎన్ని కేసులని కెరీర్లో చూస్తుంటాం. అయినా ఆ సెక్షన్ గురించి నన్ను చెప్పమంటే ఎలా? అయ్యో, ఏమైంది సార్? ఉదయం నుంచి ఒకటే తలనొప్పి. మనం ఏదైనా తినొద్దామా? నేను తిన్నాను సార్. నువ్వు తినక్కర్లేదు, నేను తింటాను. పర్స్ తీసుకురావడం మర్చిపోకు. రా. చూడు తమ్ముడు, ఈ కేసుకు సంబంధించి సాక్ష్యం ముఖ్యం. అది తీసుకొచ్చి చూపిస్తేనే నువ్వు నేరస్తుడు కాదని నిరూపించగలం. నీకు వ్యతిరేకంగా సాక్ష్యం లేదు, ఎవిడెన్స్ లేదు. మరెందుకు భయపడతావు? రండి, ఇదే నా ఆఫీస్. ఇది చాలా చిన్న ఆఫీస్ గా ఉంది. కుమార్ చెప్పింది. ఆఫీస్ సైజ్ ఇప్పుడు ముఖ్యమా సార్? అవును, మీ కేసు ఏంటి? నన్ను ఒకటి చీట్ చేశాడు. చీటింగ్ కేసు నేను డీల్ చేసేది ఐపీసీ 415, 420. వాడికి బెయిలే దొరకదు. సూపర్ సార్. కోర్టు అయిపోయిందా? అయిపోయింది. లోపల ఎవరున్నారు? జామీన్లో వచ్చిన పార్టీ. ఓ, దీనికి ఆబ్జెక్షన్ రెడీ చేయండి. ఎలా కట్టాలో కూడా నేర్చుకోలేదా మాధవి? మేడం పెద్ద వకీలు, కానీ ఫైల్ ఎలా కట్టాలో కూడా తెలియదు. లాయర్ గారు, ఈ 2 కేసులు రేపు హియరింగ్కి వస్తాయి. ఒక సీఎంపీ ఉంది, మిగతావి చెక్ చేయండి. అన్నా, ఈ రోజు త్వరగా వెళ్ళాలని ముందే చెప్పానుగా. ఏంటి సార్ ఇలా అంటున్నారు? రేపు హియరింగ్కి వచ్చే కేసులు అవి. ప్రసవానికి నా భార్యని తన అమ్మాయి ఇంట్లో వదిలేసి వచ్చినప్పటి నుంచి చూడలేదు. ఈ రోజు వెళ్ళకపోతే నా సొంత డివోర్స్ కేసుని నేనే వాదించుకోవాలి. అనయ్య పర్వాలేదు, ఆయన వెళ్ళనివ్వండి, నేను చూసుకుంటాను. ఇదంతా పూర్తి చేసేసరికి తెల్లారిపోతుందమ్మా. నీకు తోడుగా నేను కూర్చోవాలి ఇక్కడ. నాకు ఎవరి తోడు అవసరం లేదు, ఆయనకి తెలియకుండా ఉంటే చాలు. థ్యాంక్స్. చాలు చాలు, దయచేసి ఐస్ పెట్టే పని వద్దు. సీనియర్స్ ముందు ఎప్పుడు నా పరువు తీయాలని అనుకుంటారు కదా, ఇంకెప్పుడు అలా చేయకండి. లేదంటే మంజు అక్కకి మెసేజ్ చేసిన విషయం సార్కి చెప్పాల్సి ఉంటుంది. అదేం లేదు, తన డివోర్స్ కేసులో డౌట్స్ ఉంటే. అర్ధరాత్రులా? సార్ రమ్మన్నారు. మిమ్మల్ని కాదు, ఆవిడ్ని. చార్జ్షీట్ రానివ్వండి, ఆ తర్వాత మనం ఎఫ్ఐఆర్ సంగతి చూసుకుందాం. సార్, ఈఎంఐ నేను చెప్పింది. మాధవి, వీళ్ళే బెయిల్ అష్యూరిటీ. హలో హలో. ఆధార్ కార్డు కాపీ, ట్యాక్స్ పే చేసిన రిసిప్ట్స్ అన్ని ఉన్నాయి. రేపు మధ్యాహ్నంలోగా ఎగ్జిక్యూట్ చేసేయండి. ఓకే. కాదు సార్, జామీన్ కోసం మీరు వస్తేనే సార్ బాగుంటుంది. జామీన్ ఆల్రెడీ మీకు వచ్చేసింది కదా, నేనే కదా మీకు ఇప్పించింది. ఇది కేవలం డాక్యుమెంట్ సబ్మిట్ చేసే విషయమే, అది మాధవి చూసుకుంటుంది. అది ఓకే సార్, కానీ ఏదైనా సమస్య వస్తే వీళ్ళందరూ ఫ్రెషర్స్ కదా. మాధవికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, పైగా ప్రాబ్లమ్స్ ఏమీ రాకూడదనే కదా ముందుగానే డాక్యుమెంట్స్ అన్ని తీసి పెట్టుకునేది. మీరేం భయపడకండి. వకీల్ సార్. రా రా. ఒక నిమిషం తినేసి వస్తాను. సారీ, నేను తెలియకుండా వేరే ఆఫీస్కి వచ్చాను. అదేం పర్వాలేదు, వచ్చేసరిగా కూర్చోండి. ఏమైంది? ఇక్కడికేగా తీసుకొచ్చారు. ఎక్స్క్యూజ్ మీ, నేను వకీల్ సార్ని కలవాలి. గుండ్రాయిలా నీ ముందు కూర్చున్నానుగా. అది కాదు, ఈ ఆఫీస్లో మెయిన్ వకీల్ ఉంటారే, ఆయన్ని కలవాలి సార్. ఈ ఆఫీస్కి నేను మాత్రమే వకీల్ని. బయటికి వెళ్ళి బోర్డు చదువు. సతీష్ ముల్లూరు, బీకామ్ ఎల్ఎల్బి. నమ్మకం కలిగిందా? ఎందుకు అక్కడే నిలబడ్డారు? లోపలికి రండి. ఒక్క నిమిషం సార్, ఒక కాల్ చేసుకుంటాను. కుమార్.